ఇప్పుడు ఈ బీగాలు ఉన్నాయి కదా, ఇట్టడి బీగాలు కాదు, మామూలుగా పాతకాలం బీరబా బీగాలు ఉంటాయి చూడండి, గొట్టాలలాగా. మధ్యలో ఒక పైప్ వచ్చి మీకు పక్కన పెడతారు చూడు పూట, సైడ్ ఒక గొట్టంలాగా వచ్చేసి మధ్యలో ఇలా ఉంటుంది అనమాట. మీకు పాత బీగాలు అయితే మీకు తెలుస్తాయి, గొట్టంలాగా ఉంటాయి, మళ్ళీ వెనక బ్యాక్ సైడ్ రౌండ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి మీ ఫోటోలో కనిపిస్తుంది. అందరికీ నమస్కారం, నా పేరు హరినాథ్, నేను కోయట్లో ఉంటాను. స్కామర్స్ రోజు రోజుకి మితిమీరిపోతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లో ఉన్న టెక్నాలజీ రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతుందో దాన్ని మించి ఈ స్కామర్స్ పసిగట్టేసి నెక్స్ట్ ఏ విధంగా తప్పించుకోవాలి, ఎలా చేయాలని చెప్పి ఈ ఆలోచనలో ఉన్నారనమాట. ఎన్ని స్కాములు. ఇప్పుడు దుబాయ్లో మనం చూస్తున్నాం, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం, అదేవిధంగా కువైట్ ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం. అక్రమ రవాణా గురించి వింటున్నాం, కానీ ఆఖరికి మనం వాడే తాళం చెవి కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటారా, చూద్దాం. నేనైతే ఒక 3 days బ్యాక్ ఒక న్యూస్ అయితే చూశాను అనమాట. ఏది ఇలా ఉంది అని చెప్పి దాన్ని పూర్తిగా తెలుసుకుందామని చెప్పి ప్రయత్నం చేశాను. దానిలో భాగంగా కొంతమంది ప్రయాణికులు ఎవరైతే అమాయకంగా ఎయిర్పోర్ట్లో ఉంటారో గుడ్డిగా వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మాటలతో, ఇప్పుడు ఎవరో ఉండరనమాట, వాళ్ళు ఏ స్టేటో ఏ కంట్రీయో తెలియదు. అంటే కంట్రీ అంటే మన స్టేటే ఉంటుంది, కానీ మన లాంగ్వేజ్లో మాట్లాడతారనమాట. ఇంగ్లీష్లో కానీ, వాళ్ళు తమిళ్ కానీ, కేరళ కానీ, ఎవరైనా సరే మన లాంగ్వేజ్లోనే మాట్లాడి చూస్తారనమాట. ఎవరైతే అమాయకంగా ఉంటారా, మన మాటలకు ఇన్స్పైర్ అయ్యి పడిపోతారా అని చెప్పి చూస్తారనమాట. చూసి వాళ్ళకి మాటలు కలుపుతారు, ఇంకా క్లోజ్నెస్ పెంచేసి టిఫిన్ పెట్టిస్తారు. లోపల ఎయిర్పోర్ట్లో కాస్ట్లీ ఫుడ్. అంటే వీళ్ళు మాట్లాడి రియాక్ట్ అయ్యే కొద్దీ, హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి, మీది ఏ ఊరు, మాది పక్కనే, వాళ్ళు ఎక్కడో, మాది పక్కనే ఉంటారు, మాది పక్కనే ఊరే, తెలీదా ఎలారావు సుబ్బారావు అని అంటారు. వీళ్ళు తెలియకున్నా కానీ, ఎందుకంటే వీళ్ళు అమాయకులు కాబట్టి తెలియకున్నా కానీ తెలుసు అంటారు. మా ఊరు పక్కనేనా, అంటే రానా పదం అంటారు. అతనికి వెంటనే కాల్ వస్తుంది, లేకపోతే అతనికి ఏదో పని పడుతుంది. ఈ విధంగా మనకు పలానా దేశంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇక అక్కడికి పలానా దేశానికి వెళ్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తాం ఎక్కడి వరకు అని. పలానా దేశం, అయ్యో ఈ కీస్ ఉన్నాయి నా అక్కడ, ఈ కీస్ వరకే నేను ఇప్పుడు టికెట్ వేసుకొని రావాల్సి వస్తుంది, అట్లా అందిస్తావా, నువ్వు దిగుతానే వెంటనే మా మా మనిషి ఉంటాడు, అలాగే మా అబ్బాయో మా తమ్ముడు, మనిషి అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, కనుక్కుంటారు అన్నమాట, తేడా వస్తుంది. అదేవిధంగా అట్లా కాకుండా మా తమ్ముడు ఉన్నాడు, మా చిన్నాన్న ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, పెదనాన్న ఉన్నారు, అక్క ఉందో, చెల్లు ఉందో, ఏదో ఒకటి చెప్తారు అనమాట. ఈ బేగాలు ఎత్తుకొని ఆడ పెట్టేస్తారనమాట. అవకి చేచాలి, ఈ బేగాలు ఎత్తుకోకపోతే చేస్తారనమాట. ఎత్తుకొని పోయి అవలకు చేస్తే అట్లా ఇచ్చే, అంటే మనోళ్ళు పాపం మంచోళ్ళు కదా, అయ్యయ్యో బేగాల కోసం టికెట్ వేసుకొని 20-30 ఏళ్ళు టికెట్ వేసుకొని ఎందుకు రావటం, నేనున్నా కదా అని చెప్పి తీసుకుని వెళ్తారనమాట. తీసుకుని వెళ్తున్న మధ్యలో ఎవరైతే ట్రాప్ అవుతారో మనలో చిక్కేసి లైఫ్ లాంగ్ అలా ఇబ్బంది పడిపోతారనమాట. చూడండి, ఎంత ఎవరో చేసిన పాపానికి ఎవరో బలవుతున్నారనమాట. ఇలా ఉంది. సో మీరు కూడా ఎవరైనా ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు కానీ, ఎయిర్పోర్ట్లో వరకు మీరు వచ్చినప్పుడు కానీ, మన ఇండియాలో కానీ, మన ఇతర కంట్రీస్లో కానీ మ్యాక్సిమం ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకండి. ఒకవేళ మన తెలుగు అతను అయితే పక్క సీట్ అయితే హాయ్ అంటే హాయ్ అనండి, లేదా అనేడిగా ఉంటే ఇంకొంచెం ఫ్రెండ్షిప్ చేస్తే మీకే డేంజర్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం వరకు, ఎందుకంటే నువ్వు ఒక్కడే వచ్చావు, ఒక్కడే పోతున్నావు, మధ్యలో పక్కన మనుషులతో ఏమన్నా పని అవసరం లేదు కదా. ఒకప్పుడు ఉన్నాయి ఫ్రెండ్షిప్ కొద్దీ, ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఎవరన్నా పోతా ఉంటే, కొత్తగా ఎవరన్నా కోవిడ్కి కానీ ఇతర కంట్రీస్కి వెళ్తూ ఉంటే, ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ మీదతో పంపిస్తూ ఉండేది, ఏజెంట్లు కానీ మన బంధువులు కానీ అలా చేస్తాం అనమాట. సో అప్పుడైతే నమ్మకంగా ఉండేది. ఇప్పుడు రాను రాను రోజులు మారిపోయాయి, సిచ్యువేషన్ అయితే వర్స్ట్గా తయారైంది. పక్కన వాళ్ళే మనల్ని మోస్తారనమాట. ఎందుకంటే మనం ఏమన్నా పర్వాలేదు, పక్కనోడు బాగుపడకూడదు అని చెప్పి ఒక కాన్సెప్టు, ఇంకొంచెం మనం చెడిపోయినా పర్లేదు, ఇతర వాళ్ళు డెవలప్ కాకూడదు అనే ఒక కాన్సెప్టు, మనం వాళ్ళు పోతే పోయినారు, నేను బతికే చాలు అనే ఈ కాన్సెప్ట్లతో బ్రతికేస్తారనమాట మనోళ్ళు. సో ఇంతకీ ఆ బీగంలో ఏముంటుందో చెప్పాలి కదా. ఇప్పుడు ఆ బీగాలు అంటే చిన్న చిన్నవి కాదు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి మీకు కనిపించలేదా, ఇప్పుడు ఇవి వెనుకో నా కాడ, ఇప్పుడు ఈ బీగాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ బీగాలు ఉన్నాయి కదా, ఇట్టడి బీగాలు కాదు, మామూలుగా పాతకాలం బీరబా బీగాలు ఉంటాయి చూడండి, గొట్టాలలాగా. మధ్యలో ఒక పైప్ వచ్చి మీకు పక్కన పెడతారు చూడు పూట, సైడ్ ఒక గొట్టంలాగా వచ్చేసి మధ్యలో ఇలా ఉంటుంది అనమాట. మీకు పాత బీగాలు అయితే మీకు తెలుస్తాయి,
గొట్టంలాగా ఉంటాయి, మళ్ళీ వెనక బ్యాక్ సైడ్ రౌండ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి మీ ఫోటోలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కీసు సాధారణంగా పలసాగా ఉంది కాబట్టి ఏం ఉండదన్నమాట. లేదు ఇప్పుడు ఆ రౌండ్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఆ గొట్టాల్లో ఏదన్నా పొడి మీకు తెలుసు కదా పొడి అంటే, ఆ పొడి ఏం తీసుకెళ్ళచ్చు, లేదా ఈ ఐటమే ఫేక్ అయి ఉండొచ్చు. ఇది గోల్డ్ అవ్వచ్చు. ఈ గోల్డ్కి ఈ పాత చిలుము పట్టిన కోటింగ్ వేసేసి ఇస్తారనమాట. అర్థమైందే? కవర్లో పెట్టుకొని చూసినాము, బూట్లో పెట్టుకొని చూసినాము, కాలర్లో పెట్టుకొని చూసినాము, బ్యాగుల్లో పెట్టుకొని చూసినాం. కానీ ఈ ఆఖరికి ఈ కీస్ కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట స్కామర్స్కి. సో ఎనీహో మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నష్టపోయేది వాడు కాదు, మనము. ఇండియాకి వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ మనం అయితే మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినా ఏమంటే ఏమైనా అని చెప్పానండి. ఓకేనా? సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. వీడియో వేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళైనా ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. ఇందుకే వీడియో వేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. మీరు హ్యాపీగా ఉండండి. ఇలాంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫ్లైట్లు ఏం జరుగుతాయో తెలియదు, ఎప్పుడు బంద్ అయితే తెలియదు, ఎయిర్పోర్ట్ ఎలా క్లోజ్ అవుతుందో తెలియదు, ఓపెన్ అవుతుందో తెలియదు. సో ఆ రోజుకి అప్డేట్ తప్ప మనం ఏం చేయలేము. ఓకేనా? జై హింద్.